వెల్కమ్ టు సిఏ 24/7 కరెంట్ అఫైర్స్. ఇవాళ తేదీ వచ్చేసి జూన్ 22వ తారీఖు. సో ఇవాళ ప్రధాన కరెంట్ అఫైర్స్ చూద్దాము. మొదటిగా చూసుకుంటే అంతర్జాతీయ వార్తల్లో మాక్ క్షిపణులని రష్యాపై దాడికి వాడొచ్చు, ఉక్రెయిన్కి అమెరికా అనుమతి ఇచ్చింది. సో ఇది మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లలో మీ అందరికీ తెలుసు, రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనది ఇది దాదాపుగా 2 years దగ్గర వస్తున్నది. ఇది ఒక డైలీ సీరియల్ని తలపిస్తున్నది. సో ఇందులో నుంచి రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చే ఆస్కారం అయితే ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, 2 points మనం గుర్తుపెట్టుకోవాలి. ఉక్రెయిన్కి వెపన్స్ కానీ క్షిపణులు కానీ సరఫరా చేసేది అమెరికా. సో అమెరికాకి రష్యా ఒక కండిషన్ పెట్టింది, మీరు వాళ్ళకి గనక ఈ క్షిపణులు పంపించేసి మా మీద దాడి చేస్తానికి అనుమతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అమెరికా ఉక్రెయిన్కి అనుమతి ఇచ్చేసింది, మీరు మా క్షిపణులని రష్యా మీద వాడచ్చు అని చెప్పేసి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనం రానున్న ఎగ్జామ్లో ఒక బిట్టుని ఈజీగా సాల్వ్ అయితే చేయొచ్చు. మరొక క్వశ్చన్ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం చూడాలి. మీ అందరికీ తెలుసు, రానున్న కొన్ని నెలల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ అందరికీ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ అంటేనే అతను కూడా ఒక మాటలో చెప్పాలంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగానే అక్కడ ఒక ప్రాంతీయవాదానికి సపోర్ట్ చేసే వ్యక్తి. బట్ అనూహ్యంగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరైతే యుఎస్లోకి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కానీ కంప్లీట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ ఇస్తా అని చెప్పేసి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇది రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకసారి మనం ఈ పాయింట్ని అయితే చూడాలి. మరొక వార్త చూసుకుంటే రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు. మీ అందరికీ తెలుసు, గత కొన్ని నెలల నుంచి మనం సౌదీ అరేబియాని పక్కన పెట్టేసి రష్యా నుంచి ఎక్కువగా మనం క్రూడ్ ఆయిల్స్ దిగుమతి చేసుకుంటున్నాము. సో దానికి సంబంధించి మే నెలలో దాదాపు 2.1 మిలియన్ బ్యారెల్ల చమురుని దిగుమతి చేసుకున్నామని ఈ న్యూస్ తెలియజేస్తుంది. సో మనం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలంటే, ప్రస్తుతం మనం ఏ దేశం నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ కానీ చమురు కానీ దిగుమతి చేసుకుంటున్నామంటే అది రష్యా నుంచి. సో ఇది ఫస్ట్ పాయింట్ కింద గుర్తుపెట్టుకోండి. సేమ్ టైం దాని వాల్యూ వచ్చి 2.1 మిలియన్ బ్యారెల్ల చమురు అని చెప్పాలి. అదేవిధంగా సౌదీ అరేబియా నుంచి 10 నెలల కనిష్టానికి దిగుమతులు పడిపోయాయని చెప్పాలి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా, రష్యా నుంచి చమురు మే నెలలో అత్యధికంగా దిగుమతి చేసుకున్నామని తెలియజేస్తున్నారు. అదేవిధంగా దాని వాల్యూ వచ్చి 2.1 మిలియన్ బ్యారెళ్ళు. సో సౌదీ నుంచి 10 నెలలో కనిష్టానికి పడిపోయింది దిగుమతులు అని కూడా చెప్పొచ్చు. సో మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే అంతర్జాతీయ వార్తల్లోనే పక్షపాతానికి సరికొత్త విరుగుడు, మానవులు ఒక ప్రత్యేకమైన తెల్ల రక్త కణాన్ని అమెరికాలోని హోయో స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. సో నాడు ఫైబర్లపై తిరిగి వృద్ధి చేసే సామర్థ్యాన్ని దీనికి ఉందని తెలిపారు. సో ఇది మనం ఎస్ఎన్టీ కిందకు వస్తుంది. సో ఇది మనం డైరెక్ట్గా హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం మనం ఎలిమినేషన్ టెక్నిక్స్ తోటి ఆన్సర్ని అయితే తీసుకోవచ్చు. సో క్వశ్చన్ మ్యాక్సిమం ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు, పక్షపాతానికి సరికొత్త విరుగుడు కనుగొన్నది ఎవరు అంటే మనం అమెరికాలోని హోయో స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అని చెప్పవచ్చు. సో మరొక వార్త చూసుకుంటే గర్భిణీలలో మధుమేహానికి ఆరంభంలోనే చికిత్స మేలు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే గర్భిణీలు ఆరంభంలోనే ఉంటారో వాళ్ళకి మధుమేహానికి చికిత్స అప్పుడే చేయొచ్చు. అంటే సింపుల్గా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు గర్భంతో ఉంటారో అప్పుడే వాళ్ళకి ఒక మధుమేహాన్ని సంబంధించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఈజీగా దాన్ని కంట్రోల్ చేయొచ్చని ఒక న్యూస్ చెప్తున్నారు. మరొక వార్త చూసుకుంటే ఇది చాలా
ఇంపార్టెంట్ వార్త కింద మనం చూసుకోవచ్చు. ఇది మన జాతీయ వార్తలు. సో జస్ట్ మనకి ఇక్కడ ఇది జాతీయ వార్తలు. సో ఈ జాతీయ వార్తల్లో ఇది చాలా ఇంపార్టెంట్ కింద మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రొటెం స్పీకర్ మనకి ఈ 18వ లోక్సభలో ప్రొటెం స్పీకర్గా మనకి ఎంపికైన వ్యక్తి మీద వచ్చిన వార్త ఇది. ఇక్కడ ఏమొచ్చిందంటే ఎవరైతే ఇప్పుడు బీజేపీ మన ఎన్డీఏ గవర్నమెంటు ప్రొటెం స్పీకర్గా ఛాన్స్ ఇచ్చినటువంటి పర్సన్ కంటే కూడా ఇంకో కేరళకు చెందినటువంటి మన కాంగ్రెస్ ఎంపీ కేరళకు చెందినటువంటి సురేష్ కొడక్కల్ వరుసగా 8 సార్లు ఎంపికైనప్పటికీ కూడా అతనిని కాదని చెప్పేసి వీళ్ళు మహతాబ్ బెనాని ప్రొటెస్ట్ స్పీకర్గా ఎన్నుకున్నారు. సో కారణం ఇతను ఎందుకు ఎన్నుకున్నారంటే ఇతను వరుసగా గెలిచాడు. కాంగ్రెస్ ఎంపీ సురేష్ అనే వ్యక్తి వరుసగా గెలవలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో అదేవిధంగా వీళ్ళు ఇంకో పాయింట్ కూడా చెప్పారు. 17వ లోక్సభలో అత్యధిక సార్లు ఎన్నికైన ఎంపీగా మేనకా గాంధీ ఉన్నప్పటికీ కూడా వరుసగా అత్యధిక సార్లు ఎన్నికైన వీరేంద్ర కుమార్ని ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేశారని చెప్పారు. అదేవిధంగా 2004లో సోమనాథ్ చటర్జీ, వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండెజ్, గిరిధర్ గమాంగ్ వంటి సీనియర్లను కాదని బాలా సాహెబ్ని ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేశారు. సో మనం ఈ న్యూస్ మొత్తంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రొటెం స్పీకర్గా ఎన్నిక చేసిన అతను వరుసగా గెలిచాడని చెప్పేసి, అదే కాంగ్రెస్ చెందిన సురేష్ అనే అతను 2 సార్లు ఓడిపోయాడని చెప్పేసి, తను వరుసగా గెలవలేదని చెప్పేసి ఆ కారణంతో అతన్ని ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయాలని చెప్పారు. అదేవిధంగా 17వ లోక్సభలో మేనకా గాంధీ సీనియర్ అయినా కానీ తనను కాదనకుండా వీరేంద్ర కుమార్కి ఇచ్చాడని, 2004లో కూడా సీనియర్స్ని కాదని బాలా సాహెబ్కి ఇచ్చారని తెలుస్తున్నారు. సో ఇది రానున్న రోజుల్లో కొద్దిగా డిఫికల్ట్ చేయాలి పేపర్ సెట్టర్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం అయితే ఉంటుంది. మరొక ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ కింద చూడాలి. యూఏఈలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అత్యాచారం, వివాహేతర సంబంధాల కేసుల్లో అబార్షన్లకి ఓకే. ఎన్ని రోజుల్లో తీసుకోవాలన్నారు ఇక్కడ? 120 రోజుల్లో మాత్రమే అబార్షన్కి యాక్సెప్ట్ చేశారు. సో మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఏ దేశం అత్యాచార, వివాహేతర బంధాల కేసుల్లో అబార్షన్కి ఓకే చెప్పింది? అది యూఏఈ. ఎన్ని రోజుల్లో దాన్ని అమలు చేసుకోవచ్చు వాళ్ళు? 120 రోజుల్లో. సో ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ క్వశ్చన్ అయితే రావచ్చు. కారణం ఏంటంటే ఇది ఒక ముస్లిం కంట్రీస్లలో ఇటువంటి రూల్స్ పెట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మరొక వార్త చూసుకుంటే, తజకిస్తాన్లో హిజాబ్పై నిషేధం. 96% ముస్లిం జనాభున్న మధ్య ఆసియా దేశం తజకిస్తాన్లో మహిళల హిజాబ్ ధరించడానికి నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్ ధరిస్తే 5 లక్షల వరకు జరిమానా విధిస్తారని చెప్పారు. రంజాన్ మాసంలో పెద్దల నుంచి చిన్నారులు డబ్బులు తీసుకునే సాంప్రదాయాన్ని కూడా నిషేధించింది. సో మనం ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యూస్. ఇక్కడ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఏ దేశం రీసెంట్గా హిజాబ్ పై నిషేధం విధించింది అంటే అది తజకిస్తాన్. ఒకవేళ ఎవరైనా హిజాబ్ ధరిస్తే ఎంత వరకు ఫైన్ కలెక్ట్ చేయవచ్చు? 5 లక్షలు. రంజాన్ మాసంలో పెద్దల నుంచి చిన్నారులు డబ్బులు తీసుకునే సాంప్రదాయాన్ని రద్దు చేసిన దేశం ఏది? తజకిస్తాన్. సో వీళ్ళు ఈ విధంగా 3 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం రానున్న రోజుల్లో. మరొక ఇంపార్టెంట్ వార్త వచ్చి, 12 ఏళ్లకే గ్రాడ్యుయేట్
భారత సంతతి కుర్రాడి రికార్డు వాషింగ్టన్. సాధారణంగా 12 ఏళ్ల పిల్లోడు అంటే 7వ తరగతి 8వ తరగతి చదువుతూ ఉంటారు. కానీ భారత సంతతి చెందిన ఇసాన్ బరీ మాత్రం అమెరికాలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. పైగా కాలేజీ విద్యార్థులతో పాఠాలు చెబుతూ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు ప్రొఫెసర్గా పేరుగాంచాడు. ఈ బాలుడు వచ్చే వారం యుఎస్ హై స్కూల్ నుంచి అతి చిన్న వయసులో గ్రాడ్యుయేట్ పట్టా పొందబోతున్న చరిత్ర లిఖించబోతున్నాడు. న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించనున్నాడు. సో మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు ప్రొఫెసర్ ఎవరని అడిగితే అతడు భారత సంతతి చెందిన ఇసాన్ బరీ. యుఎస్ హై స్కూల్ నుంచి అతి చిన్న వయసులో గ్రాడ్యుయేట్ పట్టా పొందుతున్న వ్యక్తిగా ఇతను చరిత్రించాడు. సో ఇది మనం ఒక 2-3 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది పేపర్ సెట్టర్ ఒక మైండ్ని బట్టి. మరొక వార్త చూసుకుంటే, భూకంపం దిశతోటే గంగా నది ఒక దిశ మారింది. అంటే వీళ్ళు ఈ న్యూస్ ఒక క్లారిటీ మనం చూస్తే, గంగా నది ఒక పరివాహ ప్రాంతం అనేది భూకంపం వల్ల దిశ మార్చుకున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది దాదాపు 2500 ఏళ్ల క్రితమే జరిగి ఉండొచ్చని వీళ్ళు అంచనా వేస్తున్నారు. అప్పుడు దాదాపు భూకంపం 7 to 8 రెక్టార్ స్కేల్పై మీద నమోదైంది అని వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే, హాకీకి ఒడిషా స్పాన్సర్షిప్ కొనసాగింపు. గత 6 ఏళ్లుగా భారత హాకీ జట్టు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఒడిశా ప్రభుత్వం 2036 దాకా పొడిగించింది. సో మీ అందరికీ తెలుసు, హాకీ టీంకి అఫీషియల్ స్పాన్సర్గా వచ్చేసి మనకి ఒడిశా స్టేట్ గవర్నమెంట్. సో వాళ్ళ కాంట్రాక్ట్ అనేది 2024లో క్లోజ్ అయిపోతుంది. బట్ అనుకోకుండా వాళ్ళు దాన్ని 2036 దాకా పొడిగించారు. సో ఇది మనం రానున్న రోజుల్లో దీన్ని కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరొక క్వశ్చన్ వచ్చేసి, తగ్గిన ఫారెక్స్ నిల్వలు. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికి $2.922 బిలియన్ తగ్గి $652.1895 బిలియన్ చేరాయని రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. బంగారం రిజర్వులు కూడా $1.015 బిలియన్ తగ్గి 55,967 వద్ద ఉన్నట్టు తెలియజేస్తున్నారు. ఇది మనం కరెంట్ ఎకనామీ కింద చూడవచ్చు. మరొక వార్త చూసుకుంటే, బడ్జెట్లో రోబో ట్యాక్స్ ప్రతిపాదన పరిశీలిస్తున్న కేంద్రం. అంటే రోబో ట్యాక్స్ అంటే ఏంటిది? అంటే ఎక్కడైతే ఏఐ కృత్రిమ మేధస్సుతోటి వీళ్ళు పనిచేస్తూ ఉంటారో, వారి ద్వారా సామాన్య మానవులకి పని కోల్పోతారో వారి దగ్గర కలెక్ట్ చేసుకునేదే ఈ రోబో ట్యాక్స్. రానున్న ఎగ్జామ్స్లలో ఈ పదాన్ని మీద ఖచ్చితంగా క్వశ్చన్ని పేపర్ సెట్టర్స్ అయితే సెట్ చేస్తారని చెప్పడంలో డౌటే లేదు. సో మరొక వార్త చూసుకుంటే, ప్రపంచ శ్రేయస్సుకు యోగా శక్తివంతమైన సాధన. మోడీ. మీ అందరికీ తెలుసు, June 21 ప్రపంచంలో యోగా డే. సో నిన్న నరేంద్ర మోదీ గారు వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో యోగా చేశారు. దాదాపు 50 నుంచి 60 వేల మంది. ఇది 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీనగర్లోని షేర్-ఈ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. దేవుడు, ఈశ్వరుడు లేదా అల్లాను చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణమే యోగా. సో మనం దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది 10వ అంతర్జాతీయ యోగా. ప్రధానమంత్రి మోదీ ఎక్కడ పాల్గొన్నారంటే శ్రీనగర్లోని షేర్-ఈ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో పాల్గొన్నారు. మరొక వార్త చూసుకుంటే, జాతీయత 7 ఏళ్లలో 70 ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ అయ్యాయని వీళ్ళు చెప్తున్నారు. దాదాపుగా 1,70,00,000 మంది బాధితులు ఈ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వల్ల బాధించబడ్డారని చెప్తున్నారు. సో ఇది చాలా పెద్ద టాపిక్. మనం డెఫినెట్గా ఇటువంటి వాటి మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే
అందరూ దొంగలే. ఇందులో రాష్ట్రాలలో ఇదే పని జరుగుతుంది, కేంద్రంలో ఇదే పని జరుగుతుంది. సో వాళ్ళ తప్పు మీద ఎవరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అంత సాహసం ఎవరు చేయరు. సో ఇది మనకి ఈ టాపిక్ అయితే మ్యాక్సిమం క్వశ్చన్స్లలో రాదు, బట్ మనం ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకుంటే అసలు ఏం జరుగుతున్నది, పేపర్స్ లీకేజీ మన ఒక రాష్ట్రంలో జరుగుతున్నదా, ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నదా, అసలు ఎవరు చేస్తున్నారు ఏందన్నది మనకి ఐడియా వస్తుంది. డెఫినెట్గా మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఈ న్యూస్ని అయితే చదివేందుకు ప్రయత్నించండి. మ్యాక్సిమం దీని మీద అయితే క్వశ్చన్స్ రావు. సో ఒకవేళ వాళ్ళు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలన్నా కానీ ఈ యొక్క చట్టంని మాత్రం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు మేము చాలా కఠినంగా కట్టడి చేశామని చెప్పుకునే ఆస్కారం, వాళ్ళకి ఫేవర్గా ఉన్న చట్టం ఈ ఎంటైర్ న్యూస్లో వాళ్ళకి ఫేవర్గా ఉన్న పాయింట్ ఇది ఒకటే. సో ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ని ఫ్రేమ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే పేపర్ లీకేజ్ల కట్టడికి ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 అమల్లోకి తీసుకున్నారు. సో దీని ద్వారా ఏంటంటే పేపర్ లీక్ చేసిన వాళ్ళ మీద అప్ టు ₹1 కోటి వరకు ఫైన్ వేస్తా అని చెప్పారు. సో ఈ ఒక్కటైతే మనం గుర్తుపెట్టుకోవచ్చు. మిగతా అంతా వాళ్ళు మ్యాక్సిమం క్వశ్చన్ ఫ్రేమింగ్లోకి అయితే తీసుకోరు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కోట్ల టర్నోవర్ ఘనత సాధించిన కంపెనీ ఏదైనా ఉంది అంటే అది రిలయన్స్ ఇండస్ట్రీస్. మరొక వార్త చూసుకుంటే హిందూజా కుటుంబ సభ్యులకు 4 జైలు శిక్ష. ఇంటి పని వాళ్ళను వేయించిన కేసులో స్విట్జర్లాండ్ కోర్టు తీర్పిచ్చింది. రోజుకు 18 గంటలు పైగా పని చేపించారని చెప్పేసి ఆ పని వాళ్ళని వేధించారని కేసు ఫైల్ చేస్తే స్విట్జర్లాండ్ కోర్టు హిందూజా గ్రూప్ కుటుంబంలో ఉన్నటువంటి 4 జైలు శిక్ష విధించింది. మరొక వార్త చూసుకుంటే హెలికాప్టర్లతో లక్షలాది మగదోమల విడుదల. అంతరించిపోతున్న పక్షులను పరిరక్షించేందుకు అమెరికాలోని హవాయి రాష్ట్రంలో వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సో మనం ఇది కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయదగ్గ క్వశ్చన్. ఎందుకంటే ఇటువంటి రేర్ క్వశ్చన్స్ మీద, రేర్ టాపిక్స్ మీద ఒక్కోసారి ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఇటీవల ఏ దేశంలో హెలికాప్టర్లతోటి లక్షల కొద్ది మొగదోమలను విడుదల చేశారు అంటే అది మనం అమెరికాలోని ఏ రాష్ట్రం అంటే హవాయి. ఎందుకు చేశారు? అంతరించిపోతున్న పక్షులని కాపాడడానికి. సో ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ టెక్నిక్ తోటైనా మనం ఒక మార్క్ని అయితే ఖచ్చితంగా పొందగలుగుతాం. మరొక వార్త చూసుకుంటే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులకి నో రుణమాఫీ. ఇది తెలంగాణ వార్తల కింద చూడండి. క్యాబినెట్ మీటింగ్ నిర్ణయం ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అడుగులు. దాదాపు 47 లక్షల మందికి లబ్ధి వస్తుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఎప్పటి నుంచో చేయాల్సింది, బట్ గవర్నమెంట్ ఇప్పటికైనా రియలైజ్ అయిపోయింది. సో ఇది ఒక మంచి పరిణామంగా మనం చూడవచ్చు. ఒకసారి వాళ్ళు డీటెయిల్గా ఏమి ఇచ్చారంటే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి. దీనికి కట్ ఆఫ్ తేదీ 2018 నుంచి 2023 డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 9 వరకు సోనియా గాంధీ గారి బర్త్డేకి వీళ్ళు మ్యాక్సిమం కట్ ఆఫ్గా తీసుకున్నారు. దీని ద్వారా దాదాపు 31,000 కోట్ల ఖర్చు అవుతాయని, దాదాపు 47 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. త్వరలోనే జీవో ఇస్తాము, అన్ని విధి విధానాలు ఆ జీవోలో ఉంటాయని చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసింది, పాత గవర్నమెంట్ చేసినటువంటి రుణమాఫీ 28,000 కోట్లు, వీళ్ళు కేవలం 6 నెలల్లోనే 31,000 కోట్లు మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. సో జూలై 15లోగా నివేదిక తెప్పించుకొని ఆగస్టు 15 వరకు దీన్ని రుణమాఫీ చేస్తామని అయితే మన తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. చూడాలి. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కట్ ఆఫ్ డేట్లు 2018 డిసెంబర్ 12 నుంచి 2020 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ డేట్లు. దాదాపు ఎన్ని లక్షల మంది లబ్ధి పొందుతారంటే 47 లక్షల మంది. దాదాపు ఇందుకోసం ఎన్ని వేల కోట్లు అయితే అంటే 31,000 కోట్లు. దీని నివేదిక తెప్పించుకునేది జూలై 15 లోపు. దీనికి మంత్రివర్గ ఉపసంఘానికి సభ్యులు ఎవరంటే అది తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి దీనికి ఉపసంఘం. సో మరొక ప్రధాన వార్త చూసుకుంటే సిటీ వ్యాధులను గుర్తించేందుకు ఆయుష్మాన్ యూనిట్. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ 5వ అంతస్తుల ఏర్పాటు. దీని ద్వారా స్లమ్ ఏరియాలో ముందస్తుగా వ్యాధుల గుర్తింపు, డాక్టర్స్ సిబ్బంది నియమించే కసరత్తు. సో ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. చూద్దాం ఎంతవరకు ఇస్తుందో. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయుష్మాన్ యూనిట్ ఎక్కడ ప్రారంభించారంటే ఇది హైదరాబాద్లో ప్రారంభించారు అని మనం గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది.
మరొక వార్త చూసుకుంటే దేశంలో తొలిసారిగా, మీకు అందరికీ తెలుసు తొలిసారిగా అనే పదం చాలా వాల్యుబుల్ పాయింట్ ఇన్ ఎగ్జామినేషన్లో. సో ఇది ఇలా వస్తే మీరు మ్యాక్సిమం దీన్ని బైహార్ట్ చేయాల్సిందే, అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పాయింట్ మీద చాలా టైమ్స్ క్వశ్చన్స్ రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇందులో ఐఐటి వచ్చిందంటే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఐఐటి పేరు లేకుండా క్వశ్చన్స్ అసలు ఫ్రేమ్ చేయడం లేదు. సో ఇక్కడ మనం చూడాలి, కంది ఐఐటిలో 3D పాదాచారుల వంతెన. సో ఇది మన తెలంగాణకు సంబంధించిన న్యూస్. సో మీరు క్వశ్చన్ రేపు ఏ విధంగా రావచ్చు అంటే, ఏఐటిలో 3D పాదాచారుల వంతెనను రూపొందించారంటే అది ఐఐటి హైదరాబాద్ అని చెప్పేసి మీరు చెప్తే సరిపోతుంది. మరొక వార్త చూసుకుంటే, మహిళా శక్తి క్యాంటీన్లని ప్రారంభించిన మంత్రి సీతక్క రాష్ట్రంలో 151 మహిళా క్యాంటీన్లని ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించారని తెలియజేశారు. సో ఫస్ట్ డే రోజున మంత్రి ఓపెనింగ్ చేసిన తర్వాత సర్వపిండిని కొనుగోలు చేశారని వీళ్ళు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి వస్తే, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల పేర్లని బాల సంజీవినిగా తెలుగుదేశం గవర్నమెంట్ పేరు మార్చారు. హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ నరేందర్ని తెలుగుదేశం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో నియమించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక ఇతర వార్తల్లోకి వస్తే, ఎంపీలలో 75% కంటే ఎక్కువ మంది ఎంపీల యావరేజ్ ఆస్తులు 3 కోట్ల పైనే, సగటు పట్టణ గృహాల కంటే 27 రెట్లు ధనవంతులు. సో ఈ 18వ లోక్సభ ఎలక్షన్లో 75% మంది యావరేజ్ ఆస్తి వచ్చి 3 కోట్ల పైన అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే, 18 కోట్ల మంది పిల్లలకి పోషకాహార లోపం, ఆసియాలోనే 3వ స్థానంలో భారత్ వెల్లడించిన యునిసెఫ్ నివేదిక. సో ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పోషక ఆహార లోపం ఉన్న దేశాల్లో భారత ర్యాంక్ ఎంత అంటే అది 3వ స్థానం, అది ఆసియాలోనే 3వ స్థానం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరొక